నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రముఖ జ్యోతిష్యులు, కాశీలో శ్రీ కామాక్షి నిత్య అన్నదానం ట్రస్ట్ వ్యవస్థాపకులైనటువంటి నందిపట్ల శ్రీహరి శర్మ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఒకసారి గురువు గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే గురువుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అన్నపూర్ణే సదాపూర్ణే శంకరః ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వరः బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. సో గురువు గారు ఏంటంటే, ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో హోలీ పండుగ ఎలా జరుపుకోవాలా, అసలు హోలీ పండుగ విశిష్టత ఏంటి? 2024 సంవత్సరానికి హోలీ పండుగ మనకు 2 తిథులలో అనగా పౌర్ణమి తిథి 2 రోజుల్లో వస్తుంది. 24వ తారీఖు మార్చి 9:38 ప్రారంభమై 25వ తారీఖు రోజున 12:28 వరకు ఈ యొక్క పౌర్ణమి తిథి అనేటువంటిది ఉంటుంది. కాబట్టి వీక్షించేటువంటి సోషల్ పోస్ట్ ప్రేక్షకులకి 24న జరుపుకోవాలా 25న జరుపుకోవాలా అనేటువంటి సందేహం. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఏ పండుగ అయినా కానీ సూర్యోదయాన్ని తిథిని ప్రాముఖ్యతని అనుసరించుకొని జరుపుకుంటాం. ముఖ్యంగా ఈ పౌర్ణమి సూర్యోదయానికి ఉన్నటువంటి రోజు 25వ తారీఖు రోజున, కాబట్టి 25వ తారీఖు రోజునే హోలీ పండుగ జరుపుకోవాలి. ఈ యొక్క హోలీ పండుగకి చాలా విశిష్టత ఉంది. మనకు పూర్వం మన కనుక గాథని కనుక చూసుకున్నట్లయితే హోలీ పండుగ కంటే ముందు రోజు కామదహనం అనేటువంటిది జరిపించుకుంటాం. అనగా హోళిక అనేటువంటి రాక్షసి అనగా హిరణ్యకశిపుడి చెల్లెలు. విష్ణుద్వేషి అయినటువంటి హిరణ్యకశిపుడు విష్ణుంశ సంభూతుడిగా భాగవతోత్తముగా జన్మించినటువంటి విష్ణు భక్తి పరాయణుడైనటువంటి ప్రహ్లాదుని సంహరించాలనేటువంటి ఒక దురుద్దేశంతో అనేక విధాలుగా ప్రయత్నం చేస్తాడు హిరణ్యకశిపుడు. చివరికి సోదరి అయినటువంటి హోళిక అనేటువంటి రాక్షసి నేను సంహరిస్తానన్నాయి అని చెప్పి ఒక అగ్నిగుండాన్ని ఏర్పరచుకొని తన యొక్క ఒళ్ళో ఆ ప్రహ్లాదుని పెట్టుకొని అగ్నిగుండంలో దూకినది. తదనంతరం పువ్వులలో నడిచి వచ్చినట్టుగా అగ్నిగుండం నుంచి నడిచి రావడం ప్రహ్లాదుని వంతైతే, ఆ అగ్నిలో దహనమైపోవడం హోళిక వంతైంది. కాబట్టి హోళిక అనేటువంటి రాక్షసి దహింపబడినటువంటి కారణం చేత హోళిక పేరు మీదుగా హోళీ పండుగ అనేటువంటి జరిపించుకుంటాం. అయితే ఈ యొక్క సంబంధించినటువంటి అతి పురాతనమైనటువంటి గాథ ఈ హోళీ పండుగకి ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే, తన భర్తని అవమానించినటువంటి కారణం చేత తండ్రి పిలవకపోయినా దక్షయజ్ఞానికి వెళ్ళి అవమానింపబడినటువంటి ఆ పార్వతీదేవి సతీదేవి తన యొక్క యోగాగ్ని చేత తనంతట తానే దహనమైపోవడం, ఆ యొక్క దహనం అయిపోయినటువంటి సందర్భంలో విరక్తి చెందినటువంటి పరమేశ్వరుడు దక్షవాటికనంతా కూడాను నాశనం చేయడం, తదనంతరం యోగ నిద్రలోకి వెళ్ళిపోవడం, ధ్యానంలోకి వెళ్ళిపోవడం. సృష్టి స్థితి లయకారకాలలో లయకారకుడు పరమేశ్వరుడు. అట్టి లయకారకుడైనటువంటి పరమేశ్వరుడికి అనుజ్ఞలైనదే చీమైన కుట్టదు. కాబట్టి లయకారకుడైనటువంటి పరమేశ్వరుడి యోగ నిద్రలోకి వెళ్ళడం చేత సమస్త ముల్లోకాలు క్షోభింపబడడం. ఈ యొక్క ముల్లోకాలు కూడాను క్షోభింపబడినటువంటి సందర్భంలో తారకాసురుడు అనేటువంటి యొక్క రాక్షసు ఈ యొక్క విధానాన్ని గమనించి పార్వతీదేవికి పరమేశ్వరుడికి పుట్టిన సంతానం చేత మరణం పొందాలనేటువంటి ఒక వరాన్ని బ్రహ్మదేవుని ద్వారా వరం పొందడం. అటువంటి స్థితి సందర్భం కలగదు. కాబట్టి ఈ ముల్లోకాలన్నీ కూడాను క్షోభింపబడడం, బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆ యొక్క పరమేశ్వరునికి వివాహం చేయాలనే సంకల్పం చేయడం. తర్వాత సతీదేవి కొంతకాలానికి హిమవంతుని పుత్రికగా పార్వతీదేవిగా జన్మించడం. మన్మథుడిని బ్రహ్మాది దేవతలందరూ వేడుకొనగా, ఎందుకనంటే దంపతులకి ఆకర్షణకి కారకుడు మన్మథుడే కదా. కాబట్టి కామాగ్ని రగిలింప చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఆ యొక్క ఈశ్వరుణ్ణి మనస్సులోకి ప్రవేశం చేయడం, తద్వారా యోగ నిద్ర నుంచి బయటికి రావడం. ఆ విధంగా మన్మథుడు ఈశ్వరుని యొక్క మనస్సులో కామాగ్ని రగిలింప చేయడం, పార్వతీదేవితో పరిణయం చెందడం, తదనంతరం పార్వతీదేవికి పుట్టినటువంటి సంతానమైనటువంటి కుమారస్వామి ద్వారా తారకాసుర సంహారం జరగడం. ఇది వృత్తాంతం, ఇది యథార్థ గాథ. అయితే తన యోగానికి అనగా ధ్యానానికి భంగం కలిగించినది ఎవడరా అని చెప్పి
చుట్టుపక్కలంతా పరిశీలింపగా మన్మధుడు కనబడగా క్రోధాగ్నితో తన యొక్క త్రినేత్రముతో క్రోధాగ్ని జ్వాలతో ఆ మన్మధుడు దహింపబడడం, తర్వాత రతీదేవి భర్తని ప్రసాదించమని వేడుకొనగా తనకొక్కరికి మాత్రమే శరీరంగా కనిపిస్తాడని చెప్పి వరం ఇవ్వడం, ఇవన్నీ జరిగిపోయాయి. ఈ హోళీ అనగా ఈ సంబంధించినటువంటి ఫాల్గుణ మాసంలో పౌర్ణమి తిథి రోజుననే ఈ యొక్క కాముడు దహింపబడడం అనగా మన్మధుడు దహింపబడడం అనేది జరిగింది. కాబట్టి ఆ రోజు నుంచి కూడా ఈ సంబంధించినటువంటి కామదహనం అనేటువంటిది జరుపుకుంటూ ఉంటుంటారు. ఇక గమనించుకున్నట్లయితే సాధారణంగా చాలామంది చేసేటువంటి తప్పు, ఈ యొక్క ఫాల్గుణ పౌర్ణమి ముందు వారం రోజుల ముందు, వారం రోజుల తర్వాత ఎటువంటి వివాహాది శుభకార్యాలు చేయకూడదు. కారణం ఏంటంటే శాస్త్రం ముహూర్త చింతామణి ప్రకారం మనకు గమనించుకున్నట్లయితే దంపతుల మధ్య ఆకర్షణకి, ప్రేమకి, అనురాగానికి, ఆప్యాయతకి కారకుడైనటువంటి వాడు మన్మధుడే దహింపబడినటువంటి సందర్భంగా ఆ ముందు వారం రోజులు, పౌర్ణమికి ముందు, పౌర్ణమి తర్వాత వారం రోజులు వివాహాది శుభకార్యాలు చేయకూడదు. ముఖ్యంగా హోళీ పండుగ రోజున వీక్షించేటువంటి సోషల్ పోస్ట్ ప్రేక్షకులు గమనించాల్సింది, దంపతులైనప్పటికీ కూడా బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి. ఇది నియమము. అయితే హోళీ పండుగ యొక్క విశిష్టత, మరొక విశిష్టత గమనించుకున్నట్లయితే మనకు ఉన్నటువంటి అహోరాత్రులు 4. అంటే అహోరాత్రులు అంటే రాత్రిపూట మాత్రమే పండుగ జరుపుకునేటువంటి పండుగలు. అవి శివరాత్రి, ఫాల్గుణ పౌర్ణమి అనగా హోళీ పండుగ, జన్మాష్టమి మరియు దీపావళి. ఇవన్నీ రాత్రిపూట జరుపుకునేటువంటి పండుగలు. ఈ రాత్రిపూట జరుపుకునేటువంటి ఈ పండుగలకి విశేషం ఏంటంటే 1000 సూర్యగ్రహణాలు 1000 చంద్రగ్రహణాలలో జపం చేసుకుంటే ఎంత ఫలితం వస్తుందో ఈ యొక్క అహోరాత్రులలో జపం చేసుకోవడం ద్వారా అంతటి సమానమైన ఫలితాన్ని ఒక్క రోజులోనే మనం పొందవచ్చు. కాబట్టి ఇంతటి ప్రాశస్తమైనటువంటి హోళీ పండుగ రోజున వీక్షించేటువంటి ప్రేక్షకులందరూ కూడా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకుంటే తప్పకుండా మీ సమస్యలు తీరుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.